శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు బహుమతి. అనురాధ గారు రచించారు. కథ విందాము. అయ్యో, అమ్మాయి పుట్టినరోజు ఇంకా వారం రోజులే ఉంది. పిల్లల్ని పిలవాలి, కేక్ ఆర్డర్ ఇవ్వాలి అంటూ హడావుడి పడుతున్న భార్యను చూసి చిరునవ్వు నవ్వాడు మాధవరావు. మీకు నవ్వులాటగా ఉన్నట్లుంది. ఎన్ని పనులో, అన్నీ మనమే చేసుకోవాలి. రోజుకి ఒక రోజు వయసు పెరుగుతుంది కానీ తరగదు కదా అంది తను కూడా నవ్వుతూ. రాజ్యం. ఆమె నవ్వు వెనుక ఉన్న కన్నీళ్ళు తెలుసు అతనికి. ఇద్దరూ ఒకరికి కనబడకుండా ఒకరు దాచుకుంటారు. గత 5 ఏళ్లుగా అలవాటైన పనే. అయినా కానీ ప్రతి ఏడాది కొత్తగా చేస్తున్నట్లుగా హడావుడి చేస్తుంది రాజ్యం. లోపలికి వెళ్ళి పెన్ను కాగితం పట్టుకొచ్చి చేయవలసిన పనుల జాబితా రాసుకుంది. ముందుగా పిలవవలసిన వాళ్ళ పేర్లు అలా అని ఎక్కువ మంది లేరు, స్నేహితులు మాత్రమే. ఆ తర్వాత తినటానికి ఏం చెయ్యాలో రాసుకుంది. నువ్వు చెయ్యలేవు, బయట ఆర్డర్ చేద్దామన్నా ఒప్పుకోవు అంటాడు మాధవరావు. పిల్లలకు నా చేత్తో చేసినవే ఇష్టం అంటుంది రాజ్యం. అన్నట్టుగానే స్వీట్స్ ముందు రోజే చేసేస్తుంది. కేక్ ఒక్కటే బయట ఆర్డర్ చేస్తుంది. ఆ జాబితా తయారు చేయటం పూర్తయ్యాక పిలవటానికి ఫోన్ దగ్గరకు వెళ్ళి ఒక స్టూల్ వేసుకొని కూర్చుంది. సెల్ ఫోన్ ఉన్నా ల్యాండ్ వాడటానికే ఇష్టపడుతుంది రాజ్యం. ఫోన్ రింగ్ అవ్వగానే అవతలి నుంచి, చెప్పండమ్మా, మీరు పిలవకపోయినా మేం తప్పకుండా వస్తాం, కానీ ఆప్యాయత నిండిన మీ పిలుపు కోసం ఎదురు చూడటం మాకు అలవాటైపోయింది. మిగిలిన వాళ్లకు నేను ఫోన్లు చేసి పిలవనా అంది అవతలి వైపు నుంచి నీలిమ. అమ్మ దొంగ, నా ఆనందాన్ని తీసేసుకుందామనే. నీ పిలుపుల్లో నేను పొందే ఆనందం నా ఒక్కదానికే సొంతం. ఇందులో ఆయనకి కూడా తావులేదు అంది. అమ్మా, మీ సంగతి నాకు తెలుసుగా. అయినా ఏదో మాట వరుసకి అన్నాను. సరిగ్గా ఆ టైంకి వచ్చేస్తాను అంది నీలిమ. అది గుడ్ గర్ల్ అంటే అలా ఉండాలి. మిగిలిన వాళ్ళను కూడా పిలవాలి కదా. నీ కబుర్లన్నీ ఆ రోజు వింటానులే అని ఫోన్ పెట్టి మరో నెంబర్కి డయల్ చేసింది. ఇంకా నీ పిలుపులైతే భోజనం చేద్దామా అన్నాడు మాధవరావు. అయ్యో నా మతిమండ, ఈ హడావుడిలో భోజనానికి వేలైందన్న సంగతే మర్చిపోయాను. ఉండండి, 10 నిమిషాల్లో వడ్డిస్తాను అంటూ వంటింటి వైపు అడుగులు వేసింది. కంచాలు మంచినీళ్లు పెట్టడానికి ఆమె వెనుకే వెళ్ళాడు మాధవరావు. రోజు అది వాళ్ళిద్దరి దినచర్య. రమణి యూనివర్సిటీలో MA చదువుతుంది. స్వతహాగా సున్నితమైన మనసు, మృదు భాషిణి, అందరితో స్నేహంగా ఉంటుంది. ప్రొఫెసర్లకు ఆమె ఇష్టురాలు. విద్యార్థిని ఎలా ఉండాలో ఒక ఉదాహరణ చూపించాలంటే ఆమెనే చెప్పుకోవచ్చు. అటు తల్లిదండ్రులకు, ఇటు స్నేహితులకు, ఉపాధ్యాయులకు అందరికీ ప్రీతిపాత్రురాలు రమణి. ఆమె నిబద్ధత, చదువులో ఆమె చూపించే ఉత్సాహం ప్రొఫెసర్ చెప్పిందే కాక ఇంకా నిశితంగా తెలుసుకోవాలన్న ఆమె ఆకాంక్ష అందరినీ ఆకర్షించేది. అందరూ రాబోయే పరీక్షలకు తయారవుతున్నారు. రమణి కాలేజీ వదిలిపెట్టే ముందు తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, ఇవాళ ఒక మంచి డ్రెస్ చూశాను. నా పరీక్షలయ్యాక నువ్వు నేను వెళ్ళి కొనుక్కుందాం. అది నాకు చాలా నచ్చింది. ధర ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఎంతైనా మా అమ్మ కొంటుంది కదా అంది. నా ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నావా అంది తల్లి. ఆ మాటలకు లేదు లేదు, ఊరికే అన్నాను. నాకెందుకో చాలా బాగా నచ్చిందమ్మా అంది. సరే, అలాగే, నీకు నచ్చిందంటే నేను కాదంటానా? అలాగే కాలేజ్ నుంచి బయలుదేరుతున్నావా? ఇంకెంత, ఇంకో గంటలో నీ ముందు ఉంటాను అంది. స్కూటీ స్టార్ట్ చేసి యూనివర్సిటీ గేటు దాటింది రమణి. కొద్ది దూరం వెళ్ళిందో లేదో పెట్రోల్ ట్యాంకుతో ఉన్న ట్రాక్ ఆమె స్కూటీని జోరుగా తగలటం, ఆమె ఎగిరి పక్కనున్న రాయి మీద పడటం ఒక్కసారే జరిగాయి. తొందరలో హెల్మెట్ పెట్టుకోలేదు రమణి. హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఇలా జరగకపోను. చిన్న పొరపాటు, స్పృహ కోల్పోయింది రమణి. బస్టాండ్కు చేరుకుంటున్న తోటి విద్యార్థులు, ఇతర ప్రయాణికులు, బస్టాండ్లో ఉన్న వాళ్ళు ఆమె చుట్టూ చేరారు. గబగబా అంబులెన్స్కి ఫోన్ చేసి ఆమెను హాస్పిటల్కి చేర్చారు.
ఇది జరిగిన గంటకు ఆమె తల్లిదండ్రులు హూటాహూటిన హాస్పిటల్కి చేరుకున్నారు. వస్తున్న ఏడ్పుని ఆపుకుంటూ రమణికి ఎలా ఉంది అని అడిగారు. డాక్టర్ వచ్చి చెప్పేదాకా ఏమీ తెలియదన్నారు అని చెప్పారు ఆమె స్నేహితులు. ఏ వార్త వినాల్సి వస్తుందో అని బయట ఉన్న కుర్చీలో ప్రాణాలు ఉగ్గపట్టుకొని కూర్చున్నారు. పేషెంట్ తాలూకు ఎవరు అని అడిగింది ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వచ్చిన డాక్టరు. వెంటనే తల్లిదండ్రులిద్దరూ లేచి, మా పాపకి ఎలా ఉంది డాక్టర్, ప్రాణాపాయం లేదు కదా అని అడిగారు. సారీ అండి, ఆమె ప్రాణం కొన్ని గంటల్లో ఉంది. మీకు ఇష్టమైతే ఆమె అవయవాలు దానం చెయ్యండి అంది. ఆ మాట వింటూనే రమణి మిత్రుల్లో ఒకడు కోపంగా, మీకు మానవత్వం లేదా, వాళ్ళ పిల్ల ఎలా ఉందో అని తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను అడగాల్సిన ప్రశ్నేనా ఇది? ఊరుకో బాబు, అంత ఆవేశం వద్దు. డాక్టర్, మేము మా పాపను చూడొచ్చా అంది రమణి తల్లి. తప్పకుండా చూడండి. సారీ, నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే మన్నించండి. నేను ఏదో అలా అడిగేశాను. కనీసం ఆ అమ్మాయికి జీవితాన్ని ఇవ్వలేకపోయినా ఆమె అవయవాల ద్వారా మరికొందరికి జీవితాల్ని ఇవ్వగలమేమో అన్న ఆశ. డాక్టర్తో పాటు రమణి ఉన్న రూంలోకి అడుగు పెట్టారు ఆమె తల్లిదండ్రులు. రక్తసిక్తమై చివరి క్షణాల్లో ఉన్న కూతుర్ని చూడగానే దుఃఖం ముంచుకు వస్తున్నా ఆపుకున్నారు. తల్లికి రమణి మోహన్ చూడగానే ఎప్పుడో ఒకసారి కూతురన్న మాటలు మనసులో మెదిలాయి. నేను ఎప్పుడైనా యాక్సిడెంట్లో చనిపోతే నా అవయవాలు దానం చేస్తాను అని. ఆ మాటలకు కోపం వచ్చి తను లెంపకాయ కొట్టింది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ. తదాస్తు దేవతలున్నారా లేక జరగబోయేది తెలిసి దేవుడు ముందే ఆమె నోట ఆ మాటలు అనిపించాడా? అలా అనుకున్న మరుక్షణం తన కర్తవ్యం బోధపడి వస్తున్న కన్నీళ్లు ఆపుకొని భర్త వైపు తిరిగి, మన అమ్మాయిని బ్రతికించుకుందాం అంది. నీకేమైనా మతిపోయిందా అన్న భర్తతో, మన అమ్మాయి అవయవాలు దానం చేసి మరొకరికి జీవితాన్ని ఇస్తే మన అమ్మాయి బ్రతికినట్లే కదండి. దాని కోరిక కూడా అదే. ఇలా అవుతుందని ముందే తెలిసినట్లుగా నాతో ఒకసారి ఆ మాటే అంది. అప్పుడు నాకు కోపం వచ్చి దాన్ని కొట్టాను. వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది భార్య. ఆమె మాటల్లోని భావం అర్థం చేసుకొని ఆమెను పొదివి పట్టుకొని, డాక్టర్, ఫార్మాలిటీసు పూర్తి చేద్దాం, నడవండి అన్నాడు భర్త. కళ్ళనీళ్లు తుడుచుకొని అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది ఆమె. ఒక్కసారిగా డాక్టర్ కూడా నిర్ఘాంతపోయాడు. కన్న అర్పకుండా కూతుర్నే చూస్తూ, నీ కోరిక తీరుస్తున్నానమ్మా అని గొనుగుతున్న ఆమె వైపు నర్సులు విచిత్రంగా చూస్తున్న కూతురు మొహంలో తన కోరిక తీరుతుందన్న ఆనందాన్ని వెతుకుతుంది. అదే సమయంలో విజయవాడలోని ఒక ఇంట్లో తల్లి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. యాక్సిడెంట్లో కళ్ళు పోయిన తన కొడుక్కి ఎవరైనా కళ్ళు దానం చేస్తే చూపు వస్తుందని డాక్టర్ చెప్పిన మాటలే ఆ తల్లి పదే పదే గుర్తు చేసుకుంటుంది. ఎవరైనా పుణ్యాత్ములు తన కొడుక్కి కళ్ళు దానం చేసేట్టు చెయ్యి దేవుడా అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఆ తల్లి. నీ పిచ్చి గాని, మానవుడి కోరికలు తీర్చటం తప్ప ఆ దేవుడికి ఇక వేరే పనేం లేదనుకున్నావా అన్నాడు ఆమె భర్త ఆవేదనగా. అన్నం పెట్టమని అమ్మని కాక బిడ్డ ఎవరిని అడుగుతాడు చెప్పండి? మనందరికీ అమ్మైనా నాన్నైనా ఆ దేవుడే కదా. ఆయనే నా మొర ఆలకిస్తాడన్న నమ్మకం నాకుంది అంది ఆ తల్లి. నిజమే, దేవుడు ఆ తల్లి మొర ఆలకించాడు. హాస్పిటల్ నుంచి ఫోన్. మీ బిడ్డకు కళ్ళు వచ్చే అవకాశం లభించింది. ఫోన్లో డాక్టర్ చెప్పిన మాటలు విన్న భర్త భార్య వైపు ఆనందంగా చూశాడు. నువ్వన్నది నిజం, దేవుడు మన మొర ఆలకించాడు అన్నాడు పట్టరాని సంతోషంతో. అప్పటికి చాలా రోజులుగా డయాలసిస్పై జీవితం నెట్టుకొస్తున్న భర్తను చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది ఆ ఇల్లాలు. ఆరిపోతున్న ఈ దీపం ఇంకెన్నాళ్ళు వెలుగుతుందో అని తనలోనే కుమిలిపోతుంది. ఎవరైనా ఒక కిడ్నీ దానం చేస్తే తన పసుపు కుంకుమలు నిలబడతాయన్న ఆశతో తనకు తోచిన మొక్కులు ముడుపులు కడుతుంది ఆ భార్య. ఆయన ఇంకా ఎక్కువ రోజులు బ్రతకటం కష్టం. ఆయన బ్రతకాలంటే కిడ్నీ డోనర్ దొరకాలి అని వారం క్రితమే డాక్టర్ చెప్పాడు. అలా దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది ఆ ఇల్లాలికి. మీ భర్తకు సరిపడే కిడ్నీ దొరికింది అని శుభవార్త చెప్పారు డాక్టర్. దేవుడు లేడన్న అనుమానం ఆమె మనసులో మొదలైన కొన్ని గంటలకే
నేనున్నానమ్మా అని దీవించినట్లుగా వినిపించింది ఆ శుభవార్త. మరొక ఊళ్ళో మరో ఇంట లివర్ పాడైపోయి మంచం మీద ఉన్న కూతుర్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది ఒక తల్లి. కన్నతల్లి లివర్ పనికిరాదు. ఇంచుమించు ఆ అమ్మాయి వయసు అదే బ్లడ్ గ్రూప్ ఉన్న వారి లివర్ మాత్రమే ట్రాన్స్ప్లాంట్కి పనికి వస్తుంది అని చెప్పాడు డాక్టర్. బంధువుల్లో ఎంతోమందిని అడిగి చూసింది. ఎవరికి ఆ విషయంలో అవగాహన లేదు. తమ పిల్లలకేమైనా అయిపోతుందన్న భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక మరణశయ్యపై ఉన్న కూతుర్ని చూసి కుమిలిపోతున్న తల్లికి హాస్పిటల్ నుంచి వచ్చిన వార్తతో ఎండిపోయిన చేను తొలకరి జల్లుకి చిగురించినట్లయింది. ఆ తల్లి మనసు ఆనందంతో ఉప్పొంగింది. రమణి అవయవాలు మరొక నలుగురిలో జీవాన్ని నింపాయి. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయికి రమణి గుండెను అమర్చారు. కాటికి పంపాలేమో అనుకున్న కూతుర్ని పల్లకి ఎక్కించి ఊరేగించి ఆనందంగా కాపురానికి అమెరికా పంపించారు ఆ తల్లిదండ్రులు. రమణి తల్లిదండ్రులు చేసిన త్యాగానికి వారికి సాష్టాంగ ప్రణామం చెయ్యాలని అనిపించింది. రమణి చదువుతున్న విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లకు, స్నేహితులకు. ఆ క్షణంలో వారంతా ఆ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నమస్కరించారు. ఇలాంటి గొప్ప మనుషులు ఉంటే మరికొంతమందికి డాక్టర్లు ఆయుష్ పెంచగలుగుతారేమో. రాజ్యం మాధవరావుల ఇంట్లో ప్రొద్దటి నుండి హడావుడి మొదలైంది. అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో అని ఇద్దరూ పదే పదే చూసుకుంటున్నారు. అక్కడ నీలిమ కూడా తెగ హడావుడిగా ఉంది. ఈ పార్టీ కోసం స్పెషల్గా డ్రెస్ కుట్టించుకుంది. తల్లిని కూడా హడావుడి పెట్టడం మొదలుపెట్టింది. ఇవాళ నేను రాను, మీ మామయ్య కూతురు వస్తుంది అంది. అదేం కాదు, నువ్వు రావాలి, లేకపోతే అమ్మ బాధపడతారు. అంతగా కావాలంటే తనని కూడా మనతో తీసుకువెళ్దాం, అమ్మ ఇంకా ఆనందిస్తారు అని గుర్తు చేసింది నీలిమ తల్లి. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే గుమ్మంలో ప్రత్యక్షమైంది కోకిల. ఎక్కడికో వెళ్ళటానికి తయారవుతున్నారా? నేను వస్తానని చెప్పాను కదత్త అంది. ఇవాళ వెళ్ళక తప్పదులే, పుట్టినరోజు పార్టీ, అందుకే నేను ఉండిపోతాను, నువ్వు వెళ్ళు అని చెబుతున్నాను అంది నీలిమ తల్లి. సంవత్సరం అంతా ఏదో ఒక పుట్టినరోజు పార్టీ అంటూ అందరూ మిమ్మల్ని పిలుస్తూనే ఉంటారు. కానీ నేను రోజు మీ ఇంటికి రానుగా, ఈ రోజుకి ఆ పార్టీకి వెళ్ళటం మానే అంది. ఈ పుట్టినరోజు మిగిలిన వాళ్ళ పుట్టినరోజు లాంటిది కాదు కోకిల, కాబట్టి దయచేసి ఇంకో మాట మాట్లాడకు అంది నీలిమ. అవునులే, నువ్వు అలా అనడంలో కూడా తప్పులేదు. ఇది వరకు మా నాన్న చేసింది తప్పే. ఆయన ఉన్న పరిస్థితిలో మీరు కూడా అలాగే ప్రవర్తించి ఉండేవారేమో. అయిన వాళ్ళకన్నా ఎక్కువ ఈ పుట్టినరోజు అంది. ఆ పుట్టినరోజుకి నువ్వు కూడా రా, మాకేమీ అభ్యంతరం లేదు. అక్కడికొస్తే ఈ పుట్టినరోజు ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది అంది నీలిమ వస్తున్న కోపాన్ని దిగమింగుతూ. తనకన్నా ఎవరిదో పుట్టినరోజు గొప్పని వెడుతున్న నీలిమ మీద కోపం వచ్చినా ఆ పుట్టినరోజు ప్రాముఖ్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో తను కూడా బయలుదేరింది కోకిల. అమ్మా, ముగ్గురం కదా, ఆటోలో వెళ్దాం అంది నీలిమ. మామూలుగా వాళ్ళిద్దరూ నీలిమ స్కూటర్ మీద వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి హేమంత్, ప్రదీప్ వచ్చి ఉన్నారు. ఆటో దిగి డబ్బులు ఇచ్చి ముగ్గురు మెట్లు ఎక్కుతుండగా రాజ్యం గుమ్మంలోకి వచ్చి రండి రండి, మీదే ఆలస్యం అంది. వద్దామని బయలుదేరుతుండగా మా మావయ్య కూతురు వచ్చింది, దాన్ని ఇంట్లో వదిలి మేం రాలేం కదా, అందుకని దాన్ని కూడా బలవంతంగా రమ్మన్నాను. మీరేమైనా అనుకుంటారని దాని భయం అంది నీలిమ. సరే రండి, టైం అయిపోతుంది, కేక్ కట్ చేద్దురు కానీ అంటూ లోపలికి దారి తీసింది రాజ్యం. ఆమె వెనుకే అనుసరించారు. పార్టీ అంటే చాలామంది ఉంటారనుకుంటే గట్టిగా 10 మంది కూడా లేరు. ఇంతకీ పుట్టినరోజు ఎవరిదన్న అనుమానం పీకుతుంది కోకిలకు. అక్కడ చిన్నపిల్లలెవరూ లేరు. ఇంకా ఈ హడావుడి ఈ ముసలి వాళ్ళ కోసమా అన్న అనుమానం. కూర్చొని జరుగుతున్నది చూడటమే. ఈ లోపల ఒక అమ్మాయి చల్లని నిమ్మరసం తెచ్చి ఇచ్చింది. వాళ్ళు తాగుతుండగా చక్రాల టేబుల్ మీద అందమైన కేకును మాధవరావు హాల్లోకి తీసుకువచ్చాడు. కేకును చూడగానే గబగబా గ్లాసులో ఉన్నది తాగేసి ఆ ట్రాలీని హాల్లో ఉన్న ఫోటోకి ఎదురుగా పెట్టింది నీలిమ. కమాన్ రండి అంటూ అగ్గిపెట్టె తీసి తను ఒక క్యాండిల్ వెలిగించింది.
అక్కడున్న ఇద్దరు మగవాళ్ళు ముందుకు వచ్చి చెరో క్యాండిల్ వెలిగించారు. ఆ ముగ్గురు కలిపి రాజ్యాన్ని మాధవరావును మధ్యలో పెట్టి కత్తి వాళ్ళిద్దరి చేతిలో పెట్టి ముగ్గురు వాళ్ళ చేతిని పట్టుకొని హ్యాపీ బర్త్డే రమణి అంటూ కేక్ కట్ చేశారు. రాజ్యం చిన్న చిన్న కేక్ ముక్కలు తీసి వాళ్ళ ముగ్గురి నోట్లో పెట్టింది. తిరిగి వాళ్ళు ముగ్గురు చిన్న చిన్న ముక్కలు ఆ దంపతుల నోట్లో పెట్టి వాళ్ళిద్దరికీ దండం పెట్టారు. జరుగుతున్నది కోకిలకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఇందులో బర్త్డే ఎవరిది? ఇంతమంది కేక్ కట్ చేయటం ఏమిటి? ఇవాళ వంట ఏం చేశారమ్మా అంది నీలిమ. అమ్మెప్పుడు మనకిష్టమైన వంటలే చేస్తుంది అన్నారు హేమంత్, ప్రదీప్. కాదు, ఇవాళ అన్నీ రమణికి ఇష్టమైనవే చేస్తుంది అమ్మ అంది నీలిమ. అబ్బా ఊరుకొండర్రా, మీకు ఇష్టమైనవి రమణికి ఇష్టమైనవి అన్నీ చేశాను. అన్నీ కలిపి తిందురు కాని రండి. నేను టేబుల్ మీద అన్నీ సరదాగా పిలుస్తాను. ఈ లోపల మీరు టీవీ చూడండి అంటూ లోపలికి వెళ్ళింది రాజ్యం. కోకిల, నీకు అందరినీ పరిచయం చేస్తాను. ఇతను హేమంత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్రహ్మచారి, ఇంకా పెళ్లి కాలేదు. వీళ్ళు అతని అమ్మగారు, నాన్నగారు. ఇతను ప్రదీప్ అన్నయ్య. అతని పక్కన ఉన్నది అన్నయ్య అర్ధాంగి గీతిక. ఈవిడ భారతి, యూనివర్సిటీలో ప్రొఫెసర్, అమ్మ వాళ్లకు ఆప్తమిత్రురాలు. మిగిలిన ఇద్దరు రమణి కజిన్స్ అంది నీలిమ. మరి రమణి అని అర్ధోక్తిలో ఆగిపోయింది. గోడనున్న పటం వైపు చూపించింది. కోకిలకు నోట మాట రాలేదు. పటంలో ఉన్న అమ్మాయికి ఇంత వేడుకగా పుట్టినరోజా? వీళ్ళకేమైనా పిచ్చా అనిపించింది. ఆమెలో కదలాడుతున్న భావాలను అర్థం చేసుకుంది నీలిమ. ఆమె పక్కన కూర్చొని, ఆమె ఈ లోకంలో లేదు, కానీ ఆమె బతికే ఉంది మా ముగ్గురిలో. మాతో పాటు మరొకరికి ఆమె జీవన దానం చేసింది. ఆమె కళ్ళు హేమంతులో జీవించి ఉన్నాయి. ఆమె కిడ్నీ ప్రదీప్ అన్నయ్యకు ప్రాణదానం చేసింది. లివర్ నాకు. ఆమె గుండె అమెరికా వెళ్ళిపోయింది. అందుకే అమ్మ వాళ్లకు చిక్కలేదు అంటూ రమణికి యాక్సిడెంట్ జరగటం, మాధవరావు రాజ్యం రమణి కోరిక మేరకు ఆమె అవయవ దానం చెయ్యటం అంతా వివరంగా చెప్పింది. మిగిలినది నేను చెప్తాను అంటూ వచ్చాడు మాధవరావు. తొందరగా చెప్పండి అంకుల్, వచ్చినప్పటి నుంచి జరుగుతున్నది నాకేమీ అర్థం కావటం లేదు అంది కోకిల. దాని కోరిక ప్రకారం అవయవాలు దానం చేసి కొంతమందికి ప్రాణదానం చేశాం. వాళ్ళు కృతజ్ఞత చెబుతూ ఉత్తరాలు రాశారు. ఇంటికొచ్చాక అంతా శూన్యం. దాన్ని జయించటం ఎలాగో మాకు తెలియలేదు. జాతస్య మరణం ధ్రువం అని తెలిసిన కన్నపిల్లలు కళ్ళ ముందు కనుమరుగైతే తట్టుకోవటం కష్టం. అలా అని ఆత్మహత్య చేసుకోనూ లేవు. రమణి ఫోటో చూస్తూ కొన్నాళ్ళు ఏడుస్తూ గడిపాం. ఒకరోజు రమణి నవ్వుతూ, నేను చచ్చిపోయానని ఎందుకు అనుకుంటున్నారు నాన్న? నా అవయవాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళల్లో నన్ను చూసుకోండి, అప్పుడు మీకు బోలెడు ఆనందం కలుగుతుంది అని నా చెవిలో చెప్పినట్టు అనిపించింది. నిజమే, రమణిని ఎలాగా తీసుకురాలేం. దాని అవయవాలు ఉన్న వాళ్ళను ప్రేమిస్తేనో అనుకున్న మరుక్షణం ఒక విధమైన సంతృప్తి కలిగింది. అంతే. అలా అనుకోగానే నా ఆలోచన రాజ్యానికి చెప్పాను. చాలా వరకు మా అభిప్రాయాలు ఒకరివి ఒకరికి సమ్మతమవుతాయి. అప్పుడే రాజ్యానికి ఒక ఆలోచన వచ్చింది. రమణి పుట్టినరోజుకు వాళ్ళను పిలుద్దామని. ఏదో అవయవ దానం చేసినంత మాత్రాన వాళ్ళు మా మాట వింటారన్న నమ్మకం లేదు. అయినా మన ప్రయత్నంలో లోపం ఉండకూడదని నిర్ణయించుకొని వాళ్ళు రాసిన ఉత్తరాలు వెతికి వాళ్ళ అడ్రస్ పట్టుకొని మేము ఇద్దరం వాళ్ళను ఒక్కొక్కరిని కలిసి మా కోరిక తెలిపాం. వాళ్ళు మా మనసుని అర్థం చేసుకొని మా ఇంటికి వచ్చి, ఇదిగో ఇలా మా జీవితానికి ఈ చిన్న ఆనందం కలుగజేస్తున్నారు అన్నాడు మాధవరావు. ఆ మాట వినగానే ముగ్గురు లేచి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, నాన్నగారు, మా తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు పునర్జన్మనిచ్చారు. ఇది మీరిచ్చిన జీవితం, మాకు మీరిచ్చిన వెలలేని బహుమతి. అందుకే మా పుట్టినరోజులు రమణి పుట్టిన నాడే. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళలేక మాలో మిమ్మల్ని చూసుకోమంది. కాబట్టి మన జీవితాల్లో ఈ ఆనందాన్ని ఇలాగే కొనసాగిద్దాం. మీకు ఇప్పుడు 3 పిల్లలు అన్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన రాజ్యం కన్నీళ్లను తుడుచుకుంటుంటే, అమ్మా అమ్మా అన్నారు ముగ్గురు. అబ్బే, ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. నాకు 3 పిల్లలు అంది. కోకిల
లివర్లో కొద్ది భాగం ఇమ్మన్నప్పుడు నీ కూతురి కోసం నా కూతుర్ని నేను చంపుకోలేనన్న మాటలు గుర్తుకు వచ్చాయి నీలిమ తల్లికి. అదే సమయంలో కోకిల కూడా తండ్రి మాటలను గుర్తు చేసుకుంది. మనుషుల్లో ఇంత అమృత హృదయాలు ఉంటారా? వీళ్ళను చూడకపోతే నిజంగా ఆ విషయం తాను నమ్మి ఉండేది కాదు. నీలిమ చెప్పినట్లుగా ఈ పుట్టినరోజు అన్ని పుట్టినరోజుల్లాంటిది కాదు. ఇది ఒక అపురూపమైన పుట్టినరోజు అనుకుంది. మాధవరావును రాజ్యాన్ని భువిలో వెలిసిన దేవుళ్ళుగా భావిస్తారు హేమంత్, అతని తల్లి. ప్రదీప్కి అతని భార్యకు ఆ దంపతులు కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా నీలిమ సరే సరి, అయ్యో వంట చల్లారిపోతుంది, భోజనాలకు లేవండి అన్న రాజ్యం మాటలతో అందరూ కళ్ళు తుడుచుకొని నవ్వుతూ లేచారు. ఫోటోలోంచి రమణి కూడా చిరునవ్వులు చిందిస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.